వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు తెనాలి రామకృష్ణ కథల్లో నుంచి శ్రీకృష్ణదేవరాయలు తెనాలి కృష్ణగా ఒక కథ తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవాడు. మనం 500 సంవత్సరాల క్రితం అనేటువంటి ఈ ఫ్రేజ్తో బిగిన్ చేద్దాం. 500 years ago, అక్కడ ఒక కామా పెట్టి ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి కింగ్ శ్రీకృష్ణదేవరాయ పరిపాలించేవాడు. యూజ్డ్ టు రూల్ విజయనగర సామ్రాజ్యాన్ని, ద కింగ్డమ్ విజయనగర. ఇప్పుడు సెంటెన్స్ మొత్తం తీసుకోండి. 500 years ago, కింగ్ శ్రీకృష్ణదేవరాయ యూజ్డ్ టు రూల్ ద కింగ్డమ్ విజయనగర. ఆయన ఒక రాత్రి నిద్రలో ఒక కల కన్నారు. వన్ నైట్ హీ గాట్ ఎ డ్రీమ్ డ్యూరింగ్ హిస్ స్లీప్. వారికి ఆ కలలో ఒక అందమైన భవనం కనిపించింది అంటే ఆయన ఒక భవనాన్ని చూశాడంటే సీన్లో సెకండ్ ఫామ్ వాడుకుందాం. హీ సా ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇన్ హిజ్ డ్రీమ్. అది ఆకాశంలో ఎగురుతూ పుష్పక విమానం వలె ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణిస్తూ ఉంది. ఇట్ వాజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై లైక్ పుష్పక్ and traveling from one place to another place. It was flying in the sky, ఆకాశంలో ఎగురుతూ ఉంది. లైక్ పుష్పక విమానం అని, ఒక చోటు నుండి మరో చోటికి ప్రయాణిస్తూ ఉంది. అండ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మరుసటి రోజు ఆయన ఆ కలను భవనాన్ని సభికులకు వివరించి అలాంటి భవనాన్ని నిర్మించాలని తన మంత్రులను ఆదేశించాడు. ద నెక్స్ట్ డే అతను వివరించాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ హిజ్ డ్రీమ్ అండ్ ద బిల్డింగ్. ఎవరికి? టు హిజ్ కోర్టియర్స్. ఆ తర్వాత ఏం చేశాడు? మంత్రులను ఆదేశించాడు అలాంటి భవనాన్ని నిర్మించాలని. ఎక్కడ ఒక టు ఇన్ఫినిట్ వేసుకుందాం. బిల్డింగ్ టు హిజ్ కోర్టియర్స్ అండ్ ఆర్డర్డ్ ద మినిస్టర్స్ టు బిల్డ్ ఇట్. ద నెక్స్ట్ డే హీ ఎక్స్ప్లెయిన్డ్ హిజ్ డ్రీమ్ అండ్ ద బిల్డింగ్ to his courtiers and ordered the ministers to build it. గాలిలో ఎగిరే భవనం నిర్మించడం సాధ్యం కాదని రాజును ఒప్పించడానికి ప్రయత్నించారు మంత్రులు, మేధావులు. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేసి మంత్రులు, మేధావులు. ఒప్పించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే కాబట్టి మంత్రులు, మేధావులతో బిగిన్ చేద్దాం. ఒప్పించడానికి వచ్చేసి వర్బు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు కాబట్టి ట్రైన్ మెయిన్ వెర్బ్గా తీసుకొని టు ఇన్ఫినిట్లో కన్విన్స్ అనే వెర్బ్ రాసుకుందాం. ఆల్ ద మినిస్టర్స్ అండ్ ద ఇంటలెక్చువల్స్, ఇది సబ్జెక్ట్. ప్రయత్నించారు, ట్రైడ్. టు కన్విన్స్, ఒప్పించడానికి ప్రయత్నించారు. ఆల్ ద మినిస్టర్స్ అండ్ ద ఇంటలెక్చువల్స్ ట్రైడ్ టు కన్విన్స్ ద కింగ్. ఏమని? దట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్, అలాంటిది సాధ్యం కాదని. ఎలాంటిది? టు బిల్డ్ ఎ ఫ్లయింగ్ బిల్డింగ్, ఎగిరే బిల్డింగ్. ఆల్ ద మినిస్టర్స్ అండ్ ద ఇంటలెక్చువల్స్ ట్రై టు కన్విన్స్ ద కింగ్ దట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు బిల్డ్ ఏ ఫ్లయింగ్ బిల్డింగ్. ఇక్కడ టూ ఇన్ఫినిటివ్స్ 2 సార్లు వచ్చినాయి. ట్రై టు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత టు బిల్డ్ ఏ ఫ్లయింగ్ బిల్డింగ్, నిర్మించడానికి. తర్వాత దట్ అనేటువంటి దట్ తర్వాత ఒక సబార్డినేట్ క్లాజ్, దట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ అని ఒక సబార్డినేట్ క్లాజ్ వచ్చింది. ఆల్ ద మినిస్టర్స్ అండ్ ద ఇంటలెక్చువల్స్ ట్రైడ్ అనేది అది ఒక మెయిన్ క్లాజ్. 2 టూ ఇన్ఫినిట్స్, ఒక సబార్డినేట్ క్లాజ్. ఈ మొత్తం కలిపితే ఆల్ ద మినిస్టర్స్ అండ్ ద ఇంటలెక్చువల్స్ ట్రైడ్ టు కన్విన్స్ ద కింగ్ అండ్ దట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు బిల్డ్ ఏ ఫ్లయింగ్ బిల్డింగ్. మీరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేయవద్దు అంటే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ నెగిటివ్ రాసుకుంటే సరిపోతుంది. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీరెవరైనా అలాంటి భవనం నిర్మించగలిగితే వారికి నేను 1,00,000 బంగారు వరహాలు బహుకరిస్తాను. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ బిల్డ్ సచ్ ఎ బిల్డింగ్. ఇక్కడ నిర్మించగలిగితే అన్నప్పుడు ఎబిలిటీ ఉంది కాబట్టి కెన్ రాసుకోవాలి. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ బిల్డ్, అలాంటి బిల్డింగ్, సచ్ ఏ బిల్డింగ్, నేను మీకు 1,00,000 బంగారు వరహాలు బహుకరిస్తాను. ఐ విల్ ప్రెజెంట్ హిమ్ 1,00,000 golden coins. ద కింగ్ సెడ్. ఇంకా ఒక సెంటెన్స్ కూడా చెప్పాడు. అలాంటి భవనం నిర్మించేంత వరకు నీ ముఖాలు
మీ ముఖాలు నేను చూడనన్నాడు. అంటిల్ యూ బిల్డ్ సచ్ ఏ బిల్డింగ్ ఐ విల్ నాట్ సీ యువర్ ఫేసెస్. అందరూ నిర్ఘాంతపోయారు. ఆల్ వర్ షాక్డ్. నెలలు గడిచాయి. నెలలు గడిచాయి అంటే కాలం గడుస్తూ ఉందని. మంత్స్ పాస్డ్. కానీ రాజుగారు ఆ విషయం మర్చిపోలేదు. పాస్ట్ సింపుల్ నెగిటివ్ సెంటెన్స్ తీసుకుంటున్నాం. బట్ ద కింగ్ డిడ్ నాట్ ఫర్గెట్ ఇట్. సభికులకు తలనొప్పిగా మారింది. ఆ విషయం సభికులకి అంటే అక్కడ ఉండే ఆయన దగ్గర పనిచేసే కోర్టియర్స్కి తలనొప్పిగా మారింది, మంత్రులతో సహా అందరికీ అనమాట. ఇట్ బికేమ్ హెడేక్ టు ద కోర్టియర్స్. ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. వన్ డే అన్ ఓల్డ్ మ్యాన్ కేమ్ టు ద కోర్ట్. అతను చిరిగిన బట్టల్లో, నరిసిన గడ్డంతో, కర్ర సహాయంతో నడుస్తూ వచ్చాడు. ఇది కొంచెం పొడవుగా ఉంది. హీ కేమ్ వాకింగ్ విత్ ఏ స్టిక్ అండ్ హిజ్ బియర్డ్ వాజ్ గ్రే అండ్ హిజ్ క్లాత్స్ వర్ టోర్న్. 3 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. హీ కేమ్ వాకింగ్ విత్ ఏ స్టిక్, కర్రతో నడుస్తూ వచ్చాడు. అండ్ హిజ్ బియర్డ్ వాజ్ గ్రే, అతని గడ్డం లేసి ఉంది. అతని బట్టలు చిరిగి ఉన్నాయి అనడానికి. అండ్ హిజ్ క్లోత్స్ వర్ టోర్న్. అతను రాయలవారి సభలోకి వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని కోరాడు. హీ ఎంటర్డ్ ద కోర్ట్. అతను లోపలికి వచ్చి అంటే ప్రవేశించి అని. హీ ఎంటర్డ్ ద కోర్ట్ అండ్ హీ సెడ్ దట్. అతను అన్నాడు హీ గాట్ ఇంజస్టిస్, అతనికి అన్యాయం జరిగిందట. అండ్ రిక్వెస్టెడ్ ద కింగ్ టు మేక్ జస్టిస్. నీకు అన్యాయం చేసింది ఎవరో చెప్పమన్నాడు రాజు. ద కింగ్ ఆస్క్డ్ హిమ్ హూ హ్యాడ్ మేడ్ ఇంజస్టిస్ టు హిమ్. నీకేమి అన్యాయం జరిగింది, నీకు అన్యాయం చేసిన వారెవరు, నీకేమి అన్యాయం జరిగింది. వాట్ ఇంజస్టిస్ హ్యాపెన్ టు యూ. హ్యాపెన్ జరిగిందంటే హ్యాపెన్, హ్యాపెండ్, హ్యాపెండ్. వాట్ ఇంజస్టిస్ హ్యాపెన్ టు యూ. నీకు అన్యాయం చేసింది ఎవరు. హూ మేడ్ ఇంజస్టిస్ టు యూ. వారెవరో నాకు చెప్తే నేను నీకు న్యాయం చేస్తాను అన్నారు రాజుగారు. ద కింగ్ సెడ్ అన్నారు రాజుగారు అంటే ద కింగ్ సెడ్ ఇఫ్ యూ టెల్ మీ హూ హీ ఈజ్, నువ్వు నాకు చెప్పినట్లయితే ఐ విల్ మేక్ జస్టిస్ టు యూ, నేను నీకు న్యాయం చేస్తాను. నా దగ్గర 100 బంగారు నాణ్యాలు ఉన్నాయి, అవి రాత్రి దొంగిలించబడ్డాయి. నా దగ్గర 100 నాణ్యాలు ఉన్నాయి, ఉన్నాయి. ఐ హ్యాడ్ 100 గోల్డెన్ కాయిన్స్, అవి దొంగిలించబడ్డాయి. దే వర్ థెఫ్టెడ్ లాస్ట్ నైట్. దే వర్ థెఫ్టెడ్ లాస్ట్ నైట్. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, అందుకని వాటిని బంగారు కాయిన్స్ని మనము దేతో మొదలుపెట్టి దే వర్ థెఫ్టెడ్ లాస్ట్ నైట్. నాకు దొంగిలించిన వారు తెలుసు, కానీ వారు నేను అడగలేనంత శక్తిమంతులు. నాకు దొంగిలించిన వారు తెలుసు అంటే ఐ న్యూ హూ థెఫ్టెడ్ దెమ్, కానీ నేను వారు అడగలేనంత శక్తిమంతులు. బట్ దే వర్ టూ పవర్ఫుల్ ఫర్ మీ టు ఆస్క్. ఇది 2 ఫ్యాక్టర్లో ఉంది. 2 అంటే దే వర్ సో పవర్ఫుల్ ఫర్ మీ దట్ ఐ కెనాట్ ఆస్క్ దెమ్ అనేటటువంటి ఆ లెంగ్తీ సెంటెన్స్ అట్లా రాయకుండా బట్ దే వర్ టూ పవర్ఫుల్ ఫర్ మీ టు ఆస్క్. రాజుగారు అన్నారు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు. ద కింగ్ సెడ్ అంటే ద కింగ్ ఆస్క్డ్ అనేది యాక్చువల్గా అడిగారు కదా క్వశ్చన్స్. ద కింగ్ ఆస్క్డ్ హూ డిడ్ ద థెఫ్ట్, దొంగతనం చేసింది ఎవరు, ఎక్కడ చేశారు. వేర్ డిడ్ హ్యాపెన్ లేదా వేర్ డిడ్ దే థెఫ్ట్ అట్లా ఆయన అడగచ్చు. వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, ఎక్కడ జరిగింది. ముసలివాడు చెప్పడానికి సందేహించాడు. ఇక్కడ సందేహించడం అనే వర్బ్ హెజిటేట్, హెజిటేటెడ్, హెజిటేటెడ్ అనే వర్బ్ ఉంది. ద ఓల్డ్ మ్యాన్ హెజిటేటెడ్ టు టెల్, రాజు చెప్పమని ఆజ్ఞాపించాడు. ద కింగ్ ఆర్డర్డ్ ద ఓల్డ్ మ్యాన్ టు టెల్. నా 100 బంగారు వరహాలు దొంగిలించినది మీరే మహారాజా, మీరు రాత్రి నా కలలో దొంగిలించారు అన్నాడు ముసలివాడు. యువర్ మెజెస్టీ, యు ఆర్ ద పర్సన్ హూ థెఫ్టెడ్ మై కాయిన్స్, యూ డిడ్ ఇట్ ఇన్ మై డ్రీమ్, ద ఓల్డ్ మ్యాన్ సెడ్. రాయల వారికి కోపం వచ్చింది. అంటే ద కింగ్ గాట్ యాంగ్రీ. ఎవరికైనా కలలో దొంగిలించడం ఎలా సాధ్యం అవుతుందని రాజు గట్టిగా అరిచాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు థెఫ్ట్ ఇన్ డ్రీమ్, ద కింగ్ షౌటెడ్.
మీ కలలో వచ్చిన ఎగిరే భవనం నిర్మించడం సాధ్యమైనట్లయితే నా కలలో జరిగిన దొంగతనం కూడా సాధ్యమే అతను అన్నాడుతో మొదలు పెడదాం. హీ సెడ్, ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ టు బిల్డ్ ఏ బిల్డింగ్, ఒక బిల్డింగ్ని నిర్మించడం సాధ్యమైనట్లయితే, ఏ బిల్డింగ్ని, ఏదైతే మీ కలలో వచ్చిందో, విచ్ కేమ్ ఇన్ యువర్ డ్రీమ్. టోటల్గా హీ సెడ్, ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ టు బిల్డ్ ఏ బిల్డింగ్ విచ్ కేమ్ ఇన్ యువర్ డ్రీమ్, నా కలలో జరిగిన దొంగతనం కూడా సాధ్యమే. ద థెఫ్ట్ విచ్ హ్యాపెండ్ ఇన్ మై డ్రీమ్ ఆల్సో పాసిబుల్. రాయల వారికి విషయం అర్థమైంది. రాయల్ మీన్స్ ద కింగ్ అండర్స్టూడ్ ద మ్యాటర్. తన తప్పు తెలుసుకున్నాడు. హీ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్. ఆ ముసలివాడు వెంటనే తన వేషం తొలగించాడు. ద ఓల్డ్ మ్యాన్ రిమూవ్డ్ హిజ్ డిస్గైజ్. అతను మరెవరో కాదు. హీ వాజ్ నన్ అదర్ దాన్ అవర్ TRK, తెనాలి రామకృష్ణ.